నమస్తే, నేను మురళీధర్. ఏలూరు మాజీ శాసనసభ్యులు దివంగత నేత బడేటి కోటరామారావు ఎలియాస్ బుజ్జి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏలూరులో అంగరంగ వైభవంగా జరిగింది. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులందరూ హాజరయ్యారు. అంటే బడేటి బుజ్జి గారి మీద ప్రజల్లో కానీ నాయకుల్లో కానీ ఎంత అభిమానం ఉందో ఈ కార్యక్రమాన్ని చూస్తూ తెలుస్తుంది. ఏలూరులో ఎంతోమంది ఎమ్మెల్యేలు పనిచేసినా కానీ బడేటి బుజ్జికున్న పేరు కానీ మంచితనం కానీ ఎవరూ సాధించలేదన్నది మాత్రం వాస్తవం. అడిగిన వారికి కాదనకుండా సాయం చేసే వ్యక్తిత్వం, ఎదుట పార్టీలో ఉన్నవారికి కూడా సహాయం చేసే వ్యక్తిత్వం ఒక బడేటి బుజ్జికే చెందింది. బడేటి బుజ్జి గారి పాలనలోని ఒక స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ఏ సమస్య ఉన్నా నేనున్నానంటూ ముందుకు వచ్చేవారు. ప్రజా సమస్యల మీద అతనికున్న అవగాహన కానీ ఏలూరు పట్టణం మీద అతనికున్న దృష్టి కానీ ఏ ఎమ్మెల్యేకి లేదని చెప్పుకోవాలి. అయితే తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ఎమ్మెల్యేలు చెన్నకేశవ రంగారావు గారి మీద అయితే ఏ రకమైతే ఒక మంచి అభిప్రాయం ఉందో దాని తర్వాత చెన్నకేశవ రంగారావు గారి తర్వాత అటువంటి పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే బడేటి బుజ్జి గారే. తర్వాత పనిచేసిన 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ నాని ఆ స్థాయికి మాత్రం చేరుకోలేదని చెప్పుకోవాలి. అతనికి అందరూ ఆప్తులే, అందరూ మిత్రులే, ఎవరిని కాదనకుండా ఆకులు చేర్చుకునే వ్యక్తి బడేటి బుజ్జి. అటువంటి బుజ్జి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈరోజు జరగడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి రాజకీయ నేతలు కానీ ఇక్కడ ప్రజలు కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే సమావేశానికి వచ్చిన పెద్దలు కూడా బడేటి బుజ్జి వ్యక్తిత్వం గురించి కొనియాడారు. ఏలూరులో బడేటి బుజ్జి విగ్రహం ఆవిష్కరించడం చాలా మంచి పరిణామం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఫ్లాష్ టీమ్ సభ్యులను కూడా ఇక్కడ స్థానిక రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ ప్రశంసిస్తున్నారు. అంటే గత 5 సంవత్సరాల ఏదైతే నిరంకుశత్వమైనటువంటి నియంత్రణమైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, కక్షలు కేసులు వేధింపులతో సాగినటువంటి పాలన ఏదైతే ఉందో, ప్రజా వేదికలు కూలగొట్టడం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైన పాలనకు ఏదైతే మరి తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే గత పాలన ఉందో, మరి అటువంటి పాలనకు కూడా కొంతమేర బుజ్జి గారు కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, కష్టాలు పడినటువంటి పరిస్థితి కూడా ఆయన మిత్రుడిగా నాకు కూడా తెలుసుకునేటువంటి విషయం. మరి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి బడేటి ఏదైతే బుజ్జి గారు ఏదైతే ఉన్నారో, మరి ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉందో ఆ స్ఫూర్తితో మేము కూడా భవిష్యత్తులో పనిచేసి బుజ్జి గారు ఈ రోజు మన మధ్య భౌతికంగా లేకపోయినా మనం ఉన్నంత కాలం కూడా మన మధ్య బుజ్జి గారు ఉండేటువంటి విధంగా మేమందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం పని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అటువంటి బడేటి బుజ్జి గారి యొక్క మంచి ఈ యొక్క విగ్రహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మరి మా శాసనసభ్యులు చెట్టి గారికి, అందులో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విలువలకి రాజకీయాలకు విలువలు ఇచ్చేది బడేటి కుటుంబం. ఆ విలువలకి ఇవ్వకోకుండా, రాజకీయాలు ఇవ్వకోకుండా బడేటి కుటుంబం రాజకీయంలో ఎప్పుడు ఉండదు. అది ప్రజలకు తెలుసు. విలువలు ఇస్తేనే రాజకీయాల్లో తలెత్తుకు తిరగరు. ఇందాక ఒక మాట అన్నా, మంచి నీళ్ళు ఇవ్వడానికి వచ్చారని. నేను గౌరవంగా పదవి ఉన్నా లేకపోయినా సరే మీ ఇంటికి వస్తే గ్లాస్ మంచి నీళ్ళు ఇచ్చారంటే నా మీద గౌరవం ఉన్నట్టు. నేను ఇంటికి వస్తే తలుపులు మూసుకున్నానంటే నేను చేసే పని లేకపోవచ్చు. కొంతమంది అందరినీ అన్నా, ఒక విలేకరు నా గురించి విమర్శ చేశాడు. నేను పిలిపించి మాట్లాడా, నేను విమర్శలకు భయపడ్డా, కానీ నేను చేయని పని ఎందుకు చేశావని చెప్పి అడిగా. తప్పనిసరిగా అందులో ఉంటే నా తప్పుంటే సరి చేసుకుంటానని చెప్పా. నేను ఒక్కనే మీ అందరికీ పని చేయలేకపోవచ్చు. నాతో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క బాధ్యత చెప్పా. నా అవయవాలు ఎలా పనిచేస్తాయో నా చుట్టూతో ఉన్న మనుషులు కూడా అదే విధంగా పనిచేస్తూ మీ అందరికీ సేవ చేయాలని వాళ్ళందరికీ కూడా జరిగింది. కార్యకర్తల కోసం ఒకరు గొడవ పడచ్చు, పని అవ్వట్లేదని ఒకరు గొడవ పడవచ్చు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా వాడి కోసం ప్రాణం ఇచ్చే నాయకుడు నేను ఉన్నానని ఆయన గొడవ పడుతున్నారు. తప్పనిసరిగా ఎవరు పని చేసినా గొడవ పడినా ఏది జరిగినా అది కార్యకర్త కోసం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఆ కార్యకర్తకు అన్యాయం జరిగినప్పుడు నేను ఆ బాధ్యతలు అప్పచెప్పినాడు, ఆ పనికి అడ్డం జరిగినప్పుడు ఆ అడ్డం జరిగిన మనిషికి నేను ప్రాణం అంటే నా చేసి నేను నిలబడే పరిస్థితి నా దగ్గర ఉంది. అటువంటి చెప్పి అందరికీ కూడా తెలుస్తున్నా. 6 కాడి నుంచి 11 వరకు నా వెనక ప్రజాబలం ఉంది. నేను పోరాడేది ప్రజల కోసం. మీకు తప్పు జరుగుతుందన్నప్పుడు ఏ రోజునైనా సరే మీ ఇంటి ముందు నేను ఉంటానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. బడేటి బుజ్జన్న ఉన్నదంతా దానమే చేశాడు. నాకేం డబ్బులు ఇవ్వాలా, నేను అప్పు చేసి వచ్చా. ఆస్తి అప్పు తీర్చాను కానీ ప్రజల మీద
తప్పించుకోవట్లేదని అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇవాటి కూడా నేను అద్దెంగా ఉండగా నన్ను ఇల్లు కొనుక్కోమని సలహా ఇచ్చారు. నేను ఇల్లు కొనుక్కుంటే అవినీతి చేస్తానని ఉద్దేశంతో నా దగ్గర కొనుక్కునే సత్తా నా దగ్గర ఉంది. నేను కొన్నాం 5 సంవత్సరాలు